మహర్షి యొక్క శిష్యుడు భూతి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మహా తపశ్శక్తి సంపన్నుడు. అయితే గొప్ప కోపిష్టి. ఏం చేస్తాం, తపస్సుదే, స్వభావం స్వభావంతే. కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధి, అది ఏం చేస్తాం పుడకల వరకు ఉంటుంది. తపస్సు ఉన్నప్పటికీ పోగొట్టుకోవడం కష్టం, ఎంత నిగ్రహించుకున్నా వచ్చేస్తూ ఉంటుంది. ఆయన కోపం ఎంత గట్టిదంటే, పైగా తపస్వికి కోపం ఉంటే ప్రపంచానికి భయం. తెలుసుకోండి, ఎవరిని శపించేస్తాడో అదే భయం ఉంటుంది ఇక్కడ. అది చండశాప ప్రదోల్పెర్థే మునిరాగ స్వసౌమ్యవాక్. కాసింత తప్పు చేస్తే పెద్ద శాపం ఇచ్చేస్తుంటాడు. అస్సలు సహించలేడు దేన్ని కూడా. పైగా అసౌమ్య వాక్లో సౌమ్యం అనే గుణం ఉండేది కాదు. అందుకే ఆయన ఆశ్రమంలో గాలి కూడా జాగ్రత్తగా వీస్తుంది. ఎందుకంటే గట్టిగా వీస్తే ఎక్కడ శపించేస్తాడు అని. అదేవిధంగా వాన కూడా అతిగా కురవదు, శపించేస్తాడేమని. చలి కూడా ఎక్కువ వేయదు, సూర్యుడు కూడా ఎక్కువ వేడిగా ఉండట, ఆయన ఎక్కడ శపించేస్తాడని. అదే నా అతిశీతం చ శీతాంశు పరిపూర్ణోపి రశ్మిభిః నా అతితాపం రవిశ్చక్రే పర్జన్యో నా అతికర్దము. ఎక్కువ బురద, ఎక్కువ వర్షం ఇవ్వట పర్జన్యుడు కూడా. అంతేకాదు, ఋతువులు కూడా ప్రతి సమయంలోనూ ఆయన ఆశ్రమంలో చెట్లు పూస్తూ ఉంటే ఫలిస్తుంటాయి. ఋతుధర్మం కూడా పాటించరు, ఎక్కడ చెప్పించేస్తాడని. ఈ విధంగా ఆయన భయం కలిగించే కోపంతో నెట్టుకొచ్చేస్తున్నాడు. అయితే ఆయన సంతానం లేదు. సంతానం పొందాలంటే తపస్సు చేయాలి. తపస్సు కూర్చోవాలంటే సహనం కొంచెం తక్కువ. యజ్ఞయాగాది కర్తవ్యులు తపస్సుల వల్ల సంపాదించారు. ఇప్పుడు సంతానం కోసం తపస్సు చేయడానికి ఆయనకి కుదరట్లేదు. ఇలా ఉండగా ఒకసారి ఆయన సోదరుడు సువర్చుడు అనేటువంటి వాడు యజ్ఞం చేస్తూ, అన్నయ్య నువ్వు వచ్చేది నిర్వహించాలని కోరుకున్నాడు. వాడు అన్న పిలిచాడు కనుక, నా తమ్ముడు పిలిచాడు కనుక అన్నగారు వెళ్ళాలి. ఆయన వెళుతూ, ఇప్పుడు ఆశ్రమం నుంచి వెళ్ళాలి అంటే ఆశ్రమంలోని అగ్నిహోత్రాలు ఏమవుతాయి? ప్రవరుడు కదా, మనకు గుర్తుంది కదా. గృహస్థు ఎప్పుడూ కూడా తన ఇంట్లో అగ్నిహోత్రం కాపాడుకోవాలి. ఆయన ఏదైనా పని మీద వెళితే భార్యకి అప్పచెప్పి వెళ్తాడు, అప్పుడు భార్య కాపాడుతుంది. ఒకవేళ ఇద్దరు వెళ్లాల్సి వస్తే శిష్యుడికి అప్పచెప్పాలి. ఇవన్నీ విధానాలని ఇక్కడ. అగ్నిహోత్రం మాత్రం ఎప్పుడు ఆరకూడదు, చల్లారకూడదు, ఉండాలి. ఇప్పుడు అగ్నిహోత్రాలు ఎక్కడున్నాయి, వాడి విధానాల వరకు తెలుసు. కనీసం దేవతార్చం మేము వెళ్తూ బియ్యంలో పెట్టేసామండి, నీటిలో పెట్టేసామండి. వీళ్ళు మాత్రం బియ్యంలో కూర్చోరు, వాళ్ళని మాత్రం బియ్యంలో పెడతారు. ఎంత బాధాకరం అండి ఇక్కడ. ఒక్కరోజు శివపూజ మానేస్తే ఎంత పాపమో శాస్త్రం చెప్తుంది. ఇక్కడ మనమంటూ తెచ్చుకున్న శాలిగ్రామాలకి అలా చేయవచ్చా? ఏదో మరీ అశౌచాదులు వచ్చినప్పుడు వేరే విషయం, కానీ ఇవన్నీ దోషములే, ఎంత కప్పిపుచ్చుకుని ఉన్న విషయాలు. ఎందుకంటే అప్పుడు అగ్నిహోత్రాలు, దేవతార్చనలు రెండూ ఉండేవి. కనీసం దేవతార్చనైనా ఇంట్లో ఉంటే ఇంటికి క్షేమం. అవేవీ లేవండి అంటే కావలసిన దారిద్ర్యాలన్నీ ఇంట్లో ఉన్నాయని అర్థం. ఇక్కడ ఎన్ని పోగొట్టుకున్నామో. మొత్తానికి అగ్నిహోత్రం చక్కగా చూసుకోవాలి కదా. అందుకే శాంతి అని శిష్యుని పిలిచేట. బాగుంది, కోపిష్టికి శిష్యుడి పేరు శాంతి. ఆయన పిలిచి, నాయన నేను వచ్చే వరకు అగ్నులు జాగ్రత్తగా చూసుకో. ఒకటి నీకు తెలుసుగా, చల్లారకూడదు, నేను చెప్పక్కర్లే, విధి తెలుసు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. తథా త్వయా ప్రయత్నేన యథాగ్ని నశమం వ్రజేత్, అగ్ని శమించకుండా చూసుకో అని చెప్పి ఆయన వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు శిష్యుడు. అదేమి దురదృష్టం కానీ ఒకసారి చల్లారిపోయింది అగ్ని మొత్తం. ఇంకా శిష్యుడికి పట్టింది భయం. ఆయన కోపం గురించి చరిత్ర తెలిసినవాడు, వస్తే ఎంత ప్రమాదమో తెలుసు. అందుకే వేరే ఈ లోపల అగ్ని రగిల్చేద్దామంటే పద్ధతి కాదు. అగ్నిహోత్రం కొద్దిగా మిగులుతూ ఉండగా అగ్ని రగల్చాలే తప్ప పూర్తిగా చల్లారిపోయాక మళ్ళీ కొత్త అగ్ని రగల్చరాదు. అలా రగిల్చే ఏదో గురువు నుంచి తప్పించుకుంటే ఆ పాపం గురువు పోల్చుకోగలడు, తప్పు కూడా. పైగా చిత్తశుద్ధి కలిగిన శిష్యుడు గనక కపటం చెయ్యడు. అందుకే బాధపడుతూ ఏం చేయాలని వేదన పడుతూ ఉండగా వెంటనే యయౌ మతిమతాం శ్రేష్ఠ శరణం జాతవేదశం, ఆయన వెంటనే అగ్నిదేవుని ఉద్దేశించి శరణు వేడుతున్నాడు. ఇక్కడ ఈ మహానుభావుడు శాంతి చేసిన అగ్ని సూక్తం వస్తున్నాడు. అంటే పితృదేవతల సూక్తం వచ్చినట్లు, అంతకుముందు సూర్య స్తోత్రం వచ్చినట్లు, అదేవిధంగా దేవీ సూక్తములు వచ్చినట్లు ఇప్పుడు అగ్ని సూక్తం. అంటే వేదములందు చెప్పబడ్డ అగ్నితత్వం అంతా ఈ సూక్తములు ఉంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు, కానీ ఎంత అద్భుతమైన అగ్నితత్వం ఇందులో ఉన్నదో. అసలు ఎన్ని రకాల అగ్నులు ఉంటాయో కూడా మనకు తెలియదు. మనకు తెలిసి అన్ని మండిపోతున్న భగభగా మండిపోతున్న అగ్నులు అనుకుంటాం, కానీ అగ్నుల్లో రకరకాల భేదాలు ఉన్నాయి. అంతరిక్షంలో ఒక అగ్ని ఉంటుంది, భూమి యందు ఒక అగ్ని ఉంటుంది, అదేవిధంగా మన యందు ఒక అగ్ని ఉంది, జఠరాగ్ని, తెలిసినదే కదా. ఎన్ని రకాల అగ్నులు. అలాగే మంత్రముల ద్వారా రకరకాల అగ్నులు ఉత్పన్నమవుతాయి. ఒక్కొక్క అగ్నికి ఒక్కొక్క స్వరూపం. అసలు భారతీయ సంస్కృతి అంతా అగ్ని ఉపాసనయే. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఏ ఏ దేవతలను మనం చెప్పుకుంటున్నామో ఆయా దేవతల అగ్ని నుంచి మంత్రము ద్వారా వ్యక్తమయ్యే రూపములే, అగ్నిహోత్రుని రూపములే. అందుకే జాతవేద శేషున భామసో మమరాతి అని దుర్గాదేవినన్నా, జాతవేదో మమావహ అని మహాలక్ష్మినన్నా జాతవేదుని రూపాలే. సర్వదేవతలు అగ్ని రూపములే. అదే అగ్ని ఆరాధన అనేది చాలా విశేషం. సూర్యతత్వం, అగ్నితత్వం, వీటికున్నటువంటి అద్భుతమైన లోతైన విషయాలు చాలా చాలా ఉన్నాయి. నమః సర్వభూతానాం సాధనాయ మహాత్మని, ఇది ప్రారంభించాడు. ఓం నమః సర్వభూతానాం
సాధనాయ మహాత్మని నమః సమస్త దేవానాం వృత్తిదాయ సువర్చసే శుక్రరూపాయ జగతాం అశేషానాం స్థితిప్రదః త్వం ముఖం సర్వదేవానాం త్వయాత్తం భగవన్ హవిః ప్రీణయస్యఖిలాన్ దేవాన్ తత్ప్రాణా సర్వదేవతాః. సర్వదేవతను తృప్తిపరిచేవాడు నువ్వు. అందుకే నువ్వు దేవతలకి ప్రాణం వంటి వాడువు. దేవతల్ని పితృదేవతలను కూడా నువ్వే తృప్తిపరుస్తున్నావంటూ కాల రూపంలో అగ్ని ఎలా ఉంటుంది, అగ్ని భూమియందు జలమునందు దివియందు వాయువునందు ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా వర్ణించారు. ఇన్ని రకాలుగా ఉన్నట్టు అగ్నిహోత్రుణ్ణి భక్తిగా నమస్కరించి అగ్నే గ్రే సర్వభూతానాం సముత్పత్తిర్విభావసోః. అసలు అగ్ని అనే పేరు ఎందుకు వచ్చింది? అగ్రే నియతి ఇది అగ్ని, అన్నిటికీ ముందుండి నడిపిస్తాం అంటే అగ్ని అంటే లీడర్. అందుకే అగ్ని సంభవుడైన సుబ్రహ్మణ్యుడు దేవసేనాపతి అయ్యాడు. ఇక్కడ దేవతలకు కూడా ముందుంటాడు. అందుకే అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకుని దేవతలు ప్రార్థించారు అంటూ భాగవతంలో మొదలైన గ్రంథాల్లో వస్తుంది. దేవతలందరూ అగ్నిముఖులు అంటే దేవతలకు ఏ విషయం వెళ్ళాలన్నా అగ్ని ద్వారానే వెళ్ళాలి. అందుకే అగ్నిహోత్రం ద్వారానే చేసిన మంత్రం కూడా హోతం చేసుకుని పురస్చరణ చేసుకుని దేవతను తృప్తిపరుస్తున్నాం. అందుకే ఇంట్లో పూజకు ముందు అగ్ని, పూజ మధ్యలో అగ్ని, పూజ చివర అగ్ని, దీప రూపంలో మనం చేస్తున్నది అదే. అగ్నిహోత్రులు లేకపోతే దేవతలే లేరు, ఇది తెలుసుకో. ప్రసీద వన్నే శుచినామధేయా ప్రసీద వాయో విమలాతి దీప్తే ప్రసీద మే పావక వైద్యుతాభ ప్రసీద హవ్యాసన పాహి మాం త్వం. భూమి అగ్నిస్థానం, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అగ్ని వాయు సూర్య అని 3 స్థానాలు చెప్పారు. భూమి అగ్నిస్థానం, ఈ మధ్యలో ఉన్న అంతరిక్షం వాయుస్థానం, దివి సూర్యస్థానం. ఈ అగ్నివాయు సూర్యులే భూహు భువః సువః. ఈ అగ్నివాయు సూర్యులే అకార ఉకార మకారాలు. ఈ అకార ఉకార మకారాలు ఋగ్యజుస్సామములు. ఇదే విశ్వం మొత్తం రహస్యం కూడా అని ఉపనిషత్తు మనకు చెప్తున్న అంశం. అందుకే అగ్నే వాయువు ఇత్యాది రూపాలతో ఉన్నవాడు ఆయన. అందుకు ప్రసీద హవ్యాసన పాహిమాం త్వం ఎత్తే వన్నే శివం రూపం ఏచతే సప్తహేతయః. నువ్వే శివుడవు అంటే మంగళస్వరూపుడవు అని స్తుతించగానే జ్వాలమాలావృత తనుహు తస్యాసి దగ్గరతో మునే, జ్వలిస్తున్న మహాకాంతి రూపముగా అగ్నిభట్టారకుడు ఆ శాంతి అనబడే బ్రహ్మచారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమై చిరునవ్వు నవ్వి నీకేం కావాలన్నాడు. ఉబ్బి తబ్బిబ్బి 4 వరాలు అడిగాడు. చూడండి, మొదటిది మమాపరాధాత్ సంత్యక్తం ధిష్ణ్యం ఎత్తే విభావసోహో తత్వయాధిష్ఠితం సోద్య పూర్వవత్ పశ్యతు ద్విజ. ఇప్పుడు నా అపరాధం వల్ల ఇక్కడ అగ్ని చల్లారిపోయింది, మళ్ళీ పూర్వం వల్లే అగ్ని రగిలేటట్టు నువ్వే చూడాలి. దానివల్ల మా గురువు గారు శాంతిస్తారు, అది కావాలి. రెండవది, మా గురువుకి సంతానం కలగలేదని బాధ ఉన్నది కనుక నా గురువుకి సత్సంతానం కలగాలి. అయితే అంత కోపిష్టికైనా తన కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా, ఆ కొడుకు మీద ఎలాంటి ప్రేమ చూపిస్తాడో అందరి మీద అలాంటి ప్రేమ చూపిస్తూ సౌమ్యుడుగా అని ఉండాలి. అది 3వ కోరిక. అంత చక్కగా చూపిస్తూ 4వ కోరిక, నిన్ను నేను ఏదైతే స్తోత్రం చేస్తానో ఈ స్తోత్రం చదివిన వారికి నీ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలి. ఎందుకంటే యజ్ఞయాగాలు పోయే తెలుసుకుంటూ ఉంటే అయ్యో అగ్నిహోత్రాది కర్మలు పోయిన ఏడుపు వస్తుందండి. తెలిసిన వారికి, తెలియని వారికి ఏం బాధ లేదు, ఏది పోగొట్టుకున్నామో తెలియదు. అలాంటిది సమస్త ప్రపంచ క్షేమం కోసం ఋషులు కల్పించినటువంటి తపస్సుతో దర్శించిన యజ్ఞ సంస్కృతి నశించిపోయింది. ఇది అక్కడక్కడ మిగిలిన్నాయి, పూర్తిగా పోయిందని లేదు. అవి అక్కడక్కడ మిగిలిన్నాయి కనుక మనం ఈ మాత్రమే మిగిలిన్నాం తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఎప్పుడైనా ఆహితాగ్నులు నిత్యాగ్నిహోత్రులు కనబడితే కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడగాలండి. అలాంటి మహాత్ముల వల్ల ఈ వేద యజ్ఞములు చక్కగా జరుగుతూ దేవతలు సంతృప్తి చెందుతూ భూమిని కాపాడుతున్నారు. ఒకప్పుడు అవే బహుళంగా ఉండేవి లోకక్షేమం కోసం, అప్పుడు విరళమైపోయాయి. ఇది బాధాకరమైన అంశం. అలాంటిది ఇప్పుడు ఏం చేయలేమే అని బాధ కలిగితే నిత్యం చేసుకోవలసిన దేవతారాధన చేసుకుని ఇదిగో ఈ అగ్నిహోత్ర స్థుతిని అప్పుడప్పుడైనా చదువుకుంటే సర్వయజ్ఞములు చేసిన ఫలం లభిస్తుంది. అగ్ని తత్వం అంతా ఇందులో ఉన్నది. అప్పుడు సంతోషించి నాయన మీ గురువుగారు వచ్చేటప్పుడు మేము చక్కగా జ్వలిస్తాం, నీ గురువుకి సత్పుత్రుడు కలుగుతాడు, చూడు నీ గురువు వచ్చాక ఎలా మారిపోతాడు నువ్వే చూద్దుగాని. విశేషించి ఇప్పుడు ఏదైతే నువ్వు చేసేవో స్తోత్రం అది ఎవరైనా ఎప్పుడైనా ఏ యజ్ఞం చేసినా, అది వైదిక యజ్ఞమైనా కావచ్చు, స్మార్త యజ్ఞమైనా కావచ్చు. అంటే చండీ యాగములు, స్మార్త యాగములు, వైదిక యాగాలకు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి శ్రౌత యాగములు. అది చేయాలంటే నిత్యాగ్నిహోత్రం మొదలు ఉన్నవారికే సాధ్యమవుతుంది. స్మార్త యాగము విచ్ఛిన్న అగ్ని అప్పటికప్పుడు రగుల్చుకుని చేసేవి యాగములు చాలా ఉన్నాయి. అలాగే తాంత్రిక యాగములు ఉన్నాయి. ఆ తంత్రములు కూడా వేదముల నుంచి వచ్చినవి కనుక వాటికి సత్ఫలితాలు ఉంటాయి. ఏ యాగం చేసినప్పటికీ కూడా నువ్వు చేసిన స్తోత్రంగానే చదివితే నేను సంపూర్ణంగా వారిని అనుగ్రహిస్తాను. అసలు యాగాదులు యజ్ఞములు బాహ్యంగా చెయ్యలేకపోయినా పర్వకాలాల్లో కానీ స్తోత్రం చదివితే వాళ్ళకు సర్వయజ్ఞములు చేసిన ఫలితాలు నేను ప్రసాదిస్తాను. అంతేకాదు అహోరాత్రముల్లో చేసిన పాపాలు
ఈ స్తోత్రం చదివితే చాలు పోతాయి. అటువంటిది అహోరాత్రం కృతం పాపం శృతమేత సకృద్విజ నాశయిష్యత్ ససందిగ్ధం మమ తుష్టికరం పరం. పౌర్ణమాస్యాం అమావాస్యాం పర్వసు అన్యేషు చ స్తవః. పూర్ణిమ నాడు, అమావాస్య నాడు, అలాగే సంక్రమణాది పర్వాలలోనూ దీన్ని చదివితే హోమాదులు చెయ్యకపోయినప్పటికీ కూడా వారికి నా అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా ప్రసాదించాడు మహానుభావుడు అగ్నిదేవుడు. కొంతసేపటి గురువుగారు వచ్చారు. చక్కగా జ్వాల అలాగే ఉన్నది. సంతోషించి చాలా సౌమ్యంగా ఉన్నట్టు ఆయన వస్తూనే ఈయన నమస్కారం చేశాడు. నమస్కారం వత్స అని దగ్గరికి తీసుకున్నాడు. తీసుకుని ఏంటి ఇంత సౌమ్యం అయిపోయాను నేను అనుకున్నట్ట. ఆయనకి ఆశ్చర్యం కలిగింది. ఇదివరకు వెళ్ళలేను కదా, నాకు ఈ సౌమ్యత ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఒక్కదాని చూసిన కోపం రావట్లేదే, అన్నిటి మీద ప్రేమ సౌమ్య భావం కలుగుతుంది నాకు అంటే ఉన్నది ఉన్నట్టు ఏం జరిగిందో శిష్యుడు చెప్పాడు. శిష్యుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం అబద్ధం ఆడకుండా ఉండాలని, నిష్కపటం. అందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. వెంటనే ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు ఆయన. మొత్తాన్ని అగ్నిహోత్రుడి దయ వల్ల ఈ మహానుభావుడైన భూతి అనబడే మహర్షికి భార్య యందు సత్పుత్రుడు కలిగాడు. ఆ సత్పుత్రుడి పేరు భౌత్యుడు.